వెల్కమ్ టు అన్విక న్యూస్. నేను మీ రాజిరెడ్డి. టుడే న్యూస్ వచ్చేసి ఈమె ఫోటో చూడండి. అంటే ఈ ఫోటోతో మీకు అంత పెద్ద పరిచయం ఉండదు. కాలేజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీ యాజమాన్యం, ఇకపోతే డిస్టిక్ కలెక్టరేట్లో ఈమె అందరికీ పరిచయం ఉంటుంది. మరి మీకెందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఈ ఫోటో? ఈమె గురించే టుడే న్యూస్. ఈరోజు న్యూస్ అనేది ఈమె గురించే. ఏంటి ఆ న్యూస్ అంటే, మరేదో పెద్ద ఘనకార్యాలు చేసి సన్మానాలు సత్కరించడానికి ఏమైతే కాదు ఈ ఫోటో ఇప్పుడు మీకు చూపించింది. ఏంటి మరి ఈమె చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఈమె. మరి ఏంది ఈమె చేసినటువంటి సంఘ సేవలు అంటే, కాలేజీల యాజమాన్యం నుంచి వీలైనంత ఎక్కువగా పైకం రాబట్టడం ఈమె సంఘ సంస్కర్త. ఈ విధంగా చేసే సేవలు కాలేజీలకు. ఎవరైతే కాలేజీ యాజమాన్యం ఎక్కువ డబ్బు లంచంగా ఇవ్వడానికి ఒప్పుకోలేదో వాళ్లకు వచ్చేటువంటి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అఫిలియేషన్ని క్యాన్సిల్ చేయడం ఈమె పని. మరి ఎవరికి చేసింది, ఏం చేసింది అనేది చెప్తాను. ఇకపోతే మరి ఈమె ఏమైనా స్ట్రిక్ట్ ఆఫీసరా? మరి ఈమె ఏంటి అనుకుంటున్నారా? ఈమె భాగవతం అంతా ఏంటి అంటే చూడండి. ఈమె వాడే కారు మహేంద్ర థార్ లేజెండ్ లాగా వస్తుంది, లేజెండ్ లాగా పోతుంది. మరి ఈమె ఏంది వృత్తి? డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్. మరి ఈమె రెగ్యులర్ తిరగడానికి పెట్రోల్కి కావాల్సినటువంటి బిల్ అనేది మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డుకి ఈమె అప్లికేషన్ పెట్టుకుంది. ఏమని, నాకు నెలకు వచ్చేటువంటి ఎక్స్పెన్స్ ఇంత అవుతుంది, నేను రెగ్యులర్గా కార్లో తిరుగుతానని చెప్పేసి. ఏ కారు అయితే చూపించింది అంటే, గవర్నమెంట్ నుంచి మనకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి గవర్నమెంట్ నుంచి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ రావాలంటే ఏం చేయాలి అంటే, ఆ కారు ఏదైతే ఉందో రిజిస్టర్ అయి ఉండాలి. ఏ విధంగా? ఎల్లో ప్లేట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. మరి ఏం చేసింది అంటే ఎల్లో ప్లేటే రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవమే, కానీ వాడే కారు ఒకటి, బిల్లు తీసుకున్నటువంటి కారు ఒకటి. మరి తప్ప కాదా? మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి మొత్తం ఇంటర్మీడియట్ కాలేజీలు లెక్క పెట్టుకుంటే 30 కాలేజీలు లేవు. ఈ 30 కాలేజీలు బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా ఈమె ఇన్స్పెక్షన్ పోవాలని అనుకుంటే పట్టుమని 10 రోజుల్లో ఇన్స్పెక్షన్ కాస్త పొడగొట్టేయచ్చు. కానీ ఈమె ఇన్స్పెక్షన్ పేరుతో రోజుకో టూర్ వేస్తున్నది. ఏమి అంటే, అక్కడ పోయినా, ఎక్కడికి, ఇన్స్పెక్షన్ పోయినా అని చెప్పేసి రోజుకో టూర్ వేస్తున్నది. అరే ఆమె కారు ఆమె ఇష్టం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అట్లా కాదు, అసలు సంగతి ఇక్కడ ఉంది. ఈ కారు మీరు అబ్జర్వ్ చేయండి. ఇదేంది? ఆమె గవర్నమెంట్, నేను ఈ కారులో తిరుగుతున్నా, నాకు ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇది నాకు రావాల్సిన బిల్ అని చెప్పేసి బోర్డుకు పెట్టుకున్నటువంటి ఈ బిల్లు, ఈ కారు పైన బిల్లు పెట్టుకుంది. నాకు ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుందని పెట్టుకుంది. మరి ఆమె తిరిగే కారు చూడండి. ఆమె తిరిగే కారు ఇది చూసారా? ప్రభుత్వ ఖజానాని కొల్లగొడుతుంది. అర్థమైనట్టేనా మీకు ఇప్పుడు? ప్రభుత్వ ఖజానాని కొల్లగొడుతుంది. ఈ కారు పైన ఇంత అక్రమంగా ప్రభుత్వ సొమ్ముని తింటుంది అంటే బోర్డు అధికారుల హస్తం ఉందా లేదా ఆలోచించండి. ఎంతమంది బోర్డు అధికారులను మేనేజ్ చేస్తే ఈ అక్రమానికి పాల్పడడానికి మీకు ఛాయిస్ వచ్చింది? ఫేక్ నోటరీ ఏ విధంగా తయారు చేసింది? ఫేక్ నోటరీ బోర్డుకి సబ్మిట్ చేసింది. ఈమె పనేమో ఇది. ఇకపోతే ఆమె దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ను కూడా ఒత్తిడికి గురి చేస్తుంది. 7 గంటల దాకా, 8 గంటల దాకా, 9 గంటల దాకా ఉండి రాత్రి ఈమె చెప్పిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈమెనేమో రోజుకో టూర్ వేయాలి, రావాలి, రిజిస్టర్లో సంతకాలు పెట్టుకోవాలి. నిన్న రాలి, మొన్న రాలి, అవతల మొన్న రాలి, ఈరోజు వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టుకోవాలి. మరి రిజిస్టర్లో సంతకాలు పెట్టుకున్నావు కానీ బయోమెట్రిక్లో దొరికిపోయినావు కదా. బయోమెట్రిక్ ఓ మిషన్ ఉంది కదా. మరి బయోమెట్రిక్ మిషన్కి రిజిస్టర్కి కంపేర్ చేస్తే మీకు భాగవతం అనేది బయటపడుతుంది ఆమె. ఇకపోతే 3 రోజులైతే పాపం సత్యనారాయణ సార్ ఇంతకుముందుకు ఇంతకుముందుకు 2 రోజుల ఆఫీసరు, ఈమె కంటే ముందున్నటువంటి సార్
3 రోజులైతే ఆయన రిటైర్మెంట్, 3 రోజులు రిటైర్మెంట్ అయిన ఉన్నది. ఆ సార్ని చిన్న ఇష్యూ పైన బోర్డు అధికారులు సస్పెండ్ చేసేశారు. మరి ఇంత పెద్ద ఇష్యూ మరి ఈమెకు దండేసి సన్మానం చేస్తారా, వెంటనే సస్పెండ్ చేస్తారా, బోర్డు అధికారులకే వదిలేస్తున్నాం.